హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న రియల్మీ 14 ప్రో సిరీస్ మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ మన ఛానల్లో 14 ప్రో ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు మనం రియల్మీ 14 ప్రో ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు ఫుల్ రివ్యూ అయితే చేద్దాము. ఈ మొబైల్ మనకి రియల్మీ 13 ప్రోకి సక్సెసర్ అనమాట. 13 ప్రోతో కంపేర్ చేస్తే 14 ప్రోలో మనకి రియల్మీ ఏం ఆఫర్ చేస్తుంది, మనం ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. బాక్స్ అయితే ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చినట్టుగానే ఎల్లో కలర్లో బాక్స్ ఉంటుంది. అక్కడ 14 ప్రో అని రాసి ఉంటుంది. ఇందులో మనకి ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ ప్రైస్ మీకు 8GB 128GB 24,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మీకు బ్యాంక్ ఆఫర్ ఉంది, ఒక 2,000 రూపాయలు అయితే ఇక్కడ బ్యాంక్ ఆఫర్ వస్తుంది. అక్కడ మీకు 22,999 రూపాయలకైతే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక 8GB 256GB వేరియంట్ 26,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్ తీసేస్తే 24,999 రూపాయలకైతే ఈ మొబైల్ వస్తుంది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు సిమ్ టూల్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. గ్రే కలర్ బ్యాక్ కేస్ అయితే ఇస్తున్నారు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అయితే కాదు. మొబైల్ కూడా సేమ్ అదే గ్రే కలర్ లో రావడం వల్ల ఈ బ్యాక్ కేస్ వేసినప్పటికీ వేసినా వేయకపోయినా చూడడానికి మొబైల్ ఒకేలాగా ఉంటుంది. ఇక 45W ఫాస్ట్ ఛార్జర్ని అలాగే టైప్ సి కేబుల్ని మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఇస్తారు. ఇక మొబైల్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే, సో బ్యాక్ సైడ్ ఇదంతా మీకు చూడడానికి ఒక రబ్బర్ లాగా అనిపిస్తుంది. ఇది వేగన్ లెదర్ అనుకుంటా. దీని వీళ్ళు స్పేడ్ గ్రే అని చెప్పి అయితే పిలుస్తున్నారు అనమాట. బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే వాడే కొద్దీ పొరలాగా ఏమైనా వచ్చేస్తుందా అనేది చూడాలి. ఫింగర్స్ని అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. ఇక్కడ రియల్మీ అని చెప్పి బ్రాండింగ్ ఉంది, షైనీగా ఉంది. సో ఇది ఊడిపోయే అవకాశం ఉందన్నమాట వాడే కొద్ది ఫీచర్లో. ఇక అక్కడ మీకు త్రిబుల్ కెమెరా సెటప్ లా కనిపిస్తుంది, బట్ త్రిబుల్ కెమెరా సెటప్ కాదు, డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. త్రిబుల్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇందులో ఒక ఫ్లాష్ లైట్ని వీళ్ళు మ్యాజిక్ గ్లో అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. ఓవరాల్గా మనకి లుక్ అయితే బాగుంది. అలాగే సో కంఫర్ట్ సైజ్ ఉంది. వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఉండదు. 183 గ్రామ్స్ మీకు వెయిట్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఇస్తూ వీళ్ళు 180 గ్రామ్స్ వెయిట్ తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇందులో వాడిన బ్యాటరీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. సో అందువల్ల మనకి వెయిట్ కూడా ఎక్కువ అనిపించదు. అలాగే థిక్నెస్ కూడా మీకు 7.8 mm థిక్నెస్తో వస్తుంది. చాలా కంఫర్ట్ సైజ్ ఉంటుంది. ఇలా పట్టుకుంటే ఖచ్చితంగా ప్రీమియం మొబైల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అలాగే పవర్ బటన్ ఇస్తారు. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్, బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్తో అయితే వస్తుందన్నమాట. మెమరీ స్లాట్ అయితే ఉండదు. 2 5G సిమ్స్ని అయితే మీరు వేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్కి మీకు IP69 రేటింగ్ కూడా ఇస్తున్నారు, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. మనకి IP68తో కంపేర్ చేస్తే ఇంకా మీకు వాటర్ రెసిస్టెంట్ అనేది పవర్ఫుల్ ఉంటుంది. అలాగే మీకు మిలిటరీ స్టాండర్డ్స్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. పొరపాటున కింద పడినా సరే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పి రియల్మీ చెప్తుంది. ఇక మొబైల్లోని డిస్ప్లే చూస్తే మీకు ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనం ఇప్పటికీ చాలాసార్లు చూసాం. ఇది మనకి రియల్మీ 12 ప్రోలో, 13 ప్రోలో, అలాగే ఇప్పుడు 14 ప్రోలో కూడా ఇదే కర్వ్ డిస్ప్లేని అయితే మనం చూస్తున్నాం అనమాట. చుట్టూ బెల్స్ మీకు పెద్దగా కనిపించవు, కర్వ్ డిస్ప్లే కాబట్టి పంచ్ హోల్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. 90% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ డిస్ప్లే మీకు 6.77 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 6.8 ఇంచెస్ అని చెప్పొచ్చు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లే, 10-bit 1 బిలియన్ కలర్స్తో వస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 4500 నిట్స్ ఉంటాయి. హై బ్రైట్నెస్ నిట్స్ 1400 వరకు ఉంటాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకి బ్రైట్నెస్ నిట్స్ అనేవి పెంచారని చెప్పాలి. వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అలాగే ప్రైమ్ వీడియోస్ని ఫుల్ హెచ్డీ అయితే వాచ్ చేయొచ్చు. ఈ డిస్ప్లే మీకు HDR10 సపోర్ట్ ఉంది, కానీ మీరు నెట్ఫ్లిక్స్లో వీడియోస్ని అయితే HDRలో అయితే వాచ్ చేయలేరు. ఓన్లీ ఫుల్ హెచ్డీ అయితే వాచ్ చేయగలరు. ఓవరాల్ మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. కావాల్సిన క్లాక్ స్టైల్ని అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగానే ఉంది, కాకపోతే లైట్గా స్లోగా అనిపిస్తుంది అనమాట. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటే. ఇక ఆడియో విషయానికి వస్తే మీకు ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అనమాట. టాప్లో ఒక స్పీకర్, బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఇచ్చారు. సో లౌడ్నెస్ మీకు బాగుంటుంది. ఇక హైరీస్ లాంటిది అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓ రియాలిటీ అయితే ఉంది అనమాట. డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు. మీరు ఓ రియాలిటీ నుంచే సో మ్యూజిక్ ఎఫెక్ట్స్ని, ఆడియో ఎఫెక్ట్స్ని అయితే చేంజ్ చేసుకోగలరు. ఇక 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇవ్వట్లా, అలాగే FM రేడియో అయితే మీకు ఇందులో ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 15 బేస్డ్ రియల్మీ UI 6.0 అయితే ఉంటుంది. రియల్మీ చెప్పేది ఏంటంటే 2 మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని అయితే ఇస్తామంటుంది. 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ఇస్తారంట. సో ఇదైతే వీళ్ళు పెంచాల్సి ఉంటుంది. మినిమం 4 years అయినా చేయాలి. 20,000 దాటింది కాబట్టి మొబైల్ ప్రైస్. ఇక బ్లోట్వేర్ అంటారా, ఎప్పుడు ఉండే సో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అలాగే హైడ్ యాప్స్, డ్యూయల్ యాప్స్, అలాగే లాక్ యాప్స్, ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలిసిపోద్ది. మీరు ఓ డైలర్ అయితే
యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట, రికార్డ్ చేస్తున్నట్టుగా అవతల వాళ్ళకి తెలియకూడదు అనుకుంటే. ఇక హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. సో హార్ట్ రేట్ మీరు మెజర్ అయితే చేయొచ్చు. ఇక డైనమిక్ ఐలాండ్ ఉంటుంది కదా మనకి ఐఫోన్లో, అటువంటిది తెచ్చారు. మామూలుగా వీళ్ళు మినీ క్యాప్స్ నార్జో మొబైల్ సిరీస్లో, సి సిరీస్ మొబైల్స్లో అయితే తీసుకొస్తుంటారు. కాకపోతే అలా కాదు, ఇది సాంగ్స్ వింటున్నా లేకపోతే ఏదైనా రికార్డ్ చేస్తున్నా పైన మనకి ఐలాండ్ లాగా అయితే చూపిస్తుంటుంది. మనకి ఐఫోన్లో ఈ టైప్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. సో అలాంటి ఫీచర్ అయితే మనకి ఈ యూఐలో ఉంది. ఇంకొకటి షేర్ విత్ ఐఫోన్ అనే ఫీచర్ కూడా తెచ్చారు. యాక్చువల్గా 14 Pro ప్లస్లోనే తెచ్చారు, నేను అందులో చెప్పడం మర్చిపోయాను. సో ఈ మొబైల్లో కూడా మీకు షేర్ విత్ ఐఫోన్ అయితే ఉంటుంది. మీరు ఇందులోని ఫొటోస్ని ఐఫోన్కి అయితే షేర్ చేసుకోవచ్చు, ఐఓఎస్ డివైసెస్కి షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. యాక్చువల్గా ఈ ఫీచర్స్ అన్ని మనకి కలర్ యూఐ 15లో తీసుకొచ్చారు. మనకి రియల్మీ యూఐ 6.0 అన్నా సరే కలర్ యూఐఏ. ఇక ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఎనర్జీ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. స్టోరేజ్ టైప్ యూఎఫ్ఎస్ 3.1 ఉంటే ర్యామ్ టైప్ LPDDR 4x ర్యామ్ టైప్ ఉంటుంది. నేను AnTuTu స్కోర్ తీశాను. ఇక్కడ 7,26,000 మీకు స్కోర్ అయితే చేసింది. అలాగే CPU థ్రాట్లింగ్లో 70% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తీసుకుంది. అంటే 30% డ్రాప్ కనబడింది. అంటే చాలా యావరేజ్ అని చెప్పాలి ఇది. కానీ మనం రియల్ టైం యూజ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాప్ అయితే నాకు కనబడలేదు. ఇక అలాగే మీకు మొబైల్ థ్రాట్లింగ్ నుంచి హీటింగ్ నుంచి కాపాడడానికి వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అంటే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు నేను కోడ్ అయితే ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ మ్యాక్సిమం 90 frames వరకు అయితే తీసుకుంటుంది. ఇక గేమ్స్ ఆడేటప్పుడు నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ కనబడలేదు. మనకి ఓకే పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. అలా అని చెప్పి ఇది మీకు గేమింగ్ మొబైల్ అయితే కాదు. సో కొంతమంది కర్వ్ డిస్ప్లేతో గేమ్ ఆడాలంటే ఇబ్బందిగా ఉంటుంది అంటారు. అలాంటప్పుడు మీరు కర్వ్ డిస్ప్లే లేని మొబైలే తీసుకోవాలి గేమింగ్ కోసం. అలాగే మీకు గేమింగ్ కోసం జీటీ మోడ్ కూడా ఇస్తున్నారు. సో జీటీ మోడ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, సో గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఇంకా హై పర్ఫార్మెన్స్లో గేమ్స్ని అయితే ఆడగలరు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉందిగా. మెయిన్ కెమెరా 50 MP, అపర్చర్ 1.8తో వస్తుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సోనీ సెన్సార్. సెకండరీ కెమెరా 2 MP, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. లాస్ట్ టైం మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చారు, ఈసారి మాత్రం డెప్త్ ఇచ్చారు. ఇక ఫ్రంట్ కెమెరా 16 MP, అపర్చర్ 2.4తో అయితే వస్తుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయగలరు. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు 1080p 60 ఫ్రేమ్స్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేయగలరు. ఇంకా ఫ్రంట్ కెమెరా 4K అయితే ఇవ్వలేదు, 1080p అది కూడా 30 ఫ్రేమ్స్ ఇచ్చారు. కనీసం 60 ఫ్రేమ్స్ ఇచ్చినా బాగుండేది. ఇక ఈ మొబైల్తో తీసిన కొన్ని వీడియోస్ అలాగే ఫోటో శాంపిల్స్ చూసేయండి. ఇక ఇది బ్యాక్ కెమెరా 4Kతో రికార్డ్ చేసిన శాంపిల్. సో ఇక్కడ స్టెబిలైజేషన్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఇది అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేశాను. సో ఇక్కడ వరకు మీకు 1080pలో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఇక ఇది బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి రికార్డ్ చేసిన శాంపిల్. సో ఇక్కడ మీకు 720pలో అంటే హెచ్డీలో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఇక ఇది జూమ్ శాంపిల్. సో 10x వరకు జూమ్ అయితే చేయొచ్చు అనమాట వీడియోస్లో. సో ఇక్కడ మీకు డిజిటల్ జూమ్ పనిచేస్తుంది కాబట్టి సో జూమ్ పనితనం అంత గ్రేట్గా అయితే ఏం లేదు. ఇక డ్యూయల్ మోడ్ వీడియో రికార్డింగ్ మోడ్, ఇది బ్లాగర్స్ కోసం. సో ఈ పనితనం కూడా అంత గ్రేట్గా అయితే ఏం లేదు. ఇక ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ కెమెరా బుకే మోడ్ శాంపిల్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు 720p హెచ్డీలో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ కనుక యూజ్ చేసినట్టయితే. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఆ ఫొటోస్ అనమాట. మీకు 20x వరకు వెళ్తే ఫోటో క్లారిటీ అయితే ఉండట్లేదు డిజిటల్ జూమ్ కాబట్టి. మీరు 5x వరకు ఓకే చక్కటి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇంకా ఓవరాల్గా మీకు మిగిలిన శాంపిల్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో దీన్ని బట్టి మీకు కెమెరా మీద ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే కెమెరా పంతనం యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ బడ్జెట్లో చూస్తే ఇది కెమెరా సెంట్రిక్ అయితే కాదు. ఈ బడ్జెట్లో మనకి డీసెంట్ కెమెరా పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఇచ్చిన ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే 1.5 hour మీకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఫుల్ డే మీకు ఛార్జింగ్ వస్తుంది. మీరు హెవీగా వాడినా ఫుల్ డే వస్తుంది. మీరు లైట్ యూజర్ అనుకోండి 1.5 day 2 days కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే వీళ్ళు ఇందులో యూజ్ చేసిన ఈ బ్యాటరీ మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీని అయితే వాడారు. సో అందువల్ల మొబైల్ వెయిట్ అనేది ఎక్కువగా లేదు, స్లిమ్గా కూడా తీసుకురాగలిగారు. ఇక కనెక్టివిటీలో మీకు 5G సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే వైఫై 6తో వస్తుంది. వైఫై కాలింగ్ ఉంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంటుంది, OTG సపోర్ట్ అయితే చేస్తుంది. IR బ్లాస్టర్, NFC అలాగే FM రేడియో ఈ 3 మీకు ఇందులో అయితే ఉండవు.
ఇక సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 35 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక ఇది ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక మనకు లాస్ట్ టైం తీసుకొచ్చిన 13 ప్రోతో కంపేర్ చేస్తే మనకి చేంజెస్ ఎక్కడ జరిగినాయంటే మిలిటరీ గ్రేడ్ యాడ్ చేశారు. అలాగే అది IP65తో వస్తే ఇందులో IP69 ఇచ్చారు. ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పాలి. డిస్ప్లే పరంగా చూస్తే అందులో మనకి 2000 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఇందులో 4500 బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చారనమాట. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ ఉండేది. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఇక కెమెరా పరంగా చూస్తే మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అందులోనూ ఇందులోనూ ఒకటే, కాకపోతే ఇది కొంచెం బెటర్ సెన్సార్ని అయితే వాడారనమాట. అపాచర్ 1.8తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా దెబ్బేస్తారు, మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తెచ్చారు ఇందులో ఓ విధంగా చెప్పాలంటే. అందులో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ వాడారు. ఇక ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఇది 16 మెగాపిక్సెల్తో వస్తుంది, అది మీకు 32 మెగాపిక్సెల్తో వస్తుంది. సో అక్కడ చూస్తే మీకు నెంబర్ పరంగా 32 మెగాపిక్సెల్ అనగానే కొంచెం ఎక్కువగా అనిపించొచ్చేమో, కానీ ఇది 60 మెగాపిక్సెల్ అయినప్పటికీ ఇది కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్సే ఉంది. ఇక ఫైనల్గా బ్యాటరీ, అందులో మీకు 5200 mAh బ్యాటరీ ఉంటే ఇందులో 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. సో బ్యాటరీ పరంగా కూడా మీకు ఇక్కడ అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొబైల్ ఎలా ఉంది తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని బేస్ వేరియంట్ 128GB వేరియంట్ 22,999 వస్తుంది. ఆ ప్రైస్ తీసుకోవచ్చు, కానీ 128GB తీసుకున్నా మీకు ఉపయోగం ఉండదు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా 256GBకే వెళ్ళాలి. అక్కడ చూస్తే మీకు 25,000 రూపాయలు ఆ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. సో 25,000 అంటే ఒక విధంగా ఈ మొబైల్కి నేను ఇంకా ఎక్కువే పెడతారు అనుకున్నాను. వీళ్ళు IP రేటింగ్ IP69 అలాగే మిలిటరీ గ్రేడ్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టేస్తాను అనుకున్నా. డీసెంట్ ప్రైజే పెట్టారని చెప్పొచ్చు. అయినప్పటికీ ఇంకొంచెం ఆఫర్లు ఏమైనా వస్తే ఆ టైంలో మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. 23, 24 దాకా పెట్టొచ్చు. ఆ వారం మనకి పనితనం అయితే ఉంది. కాకపోతే మరి మేము ఆల్రెడీ 13 Pro వాడుతున్నాం లేదా 12 Pro వాడుతున్నాం, మేము అప్గ్రేడ్ అవ్వచ్చు అంటే అవసరం లేదు, అప్గ్రేడ్ అవసరం లేదని చెప్తాను నేను. ఓవరాల్గా ఓకే, నాకైతే డిజైన్ నచ్చింది, అలాగే కలర్ కూడా నచ్చింది. ఇందులో ఇంకో 2 కలర్స్ ఉన్నట్టున్నాయి, బట్ నాకైతే ఈ కలర్ నచ్చింది అనిపించింది. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 14 Pro మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.